అందుకని మీరు ఎగువ రాష్ట్రాలు దిగువ రాష్ట్రాలకి అన్యాయం చేయడానికి అవకాశం ఉంటుంది. దిగువ రాష్ట్రం ఎగువ రాష్ట్రానికి అన్యాయం చేయలేదు. దయచేసి దీన్ని గ్రహించండి. ఒకటి. ఇంకొకటి, పోలవరం నీళ్లను తీసుకెళ్ళి బొల్లాపల్లి రిజర్వాయర్ నింపుకొని అక్కడి నుంచి నల్లమల సాగర్ దాకా తీసుకెళ్ళి దాన్ని ఇరిగేట్ చేసుకుంటాము. దీనికి 52,000 కోట్లు ఖర్చు అవుతుంది. అది కూడా చిన్న ప్రాజెక్ట్ ఏం కాదు. అసలు అది సాకారం చేసుకోవడమే కష్టసాధ్యమైన విషయం. దానికి ఏదో చంద్రబాబు నాయుడు ఏదో ఒక ప్లాన్ వేస్తున్నాడు. పీపీపీ మోడల్, ఏ మోడల్, అటువంటి మోడల్స్ ఏవో పెడుతూ ఉన్నాడు ఆయన. అంటే ఎట్లా పెడుతున్నాడు అంటే, ఎగువకి ఎత్తిపోసిన తర్వాత నీళ్లు దిగువకి స్పీడ్గా వస్తాయి కదా, దాని మీద పవర్ ప్రాజెక్టులు పెట్టుకోవచ్చు అన్న ఆలోచన ఏదో ఉంది. అంటే అటువంటి ఏవో ఉన్నాయి. అటువంటి ఆలోచనలతోటి ప్రాజెక్టు వైబుల్ గా చేసుకోవటానికి ఏదో పెద్ద మాస్టర్ ప్లాన్ ఉన్నది. నేననే పాయింట్ ఏంటి అంటే, మీకు నల్లమల సాగర్ లింకు ఆ ప్రాజెక్టు వల్ల ఎవరికి నష్టం లేదు. మీకు గోదావరి జలాల పంపకాలు జరగాలి. మాకు పంపకాలు జరిగే వరకు మీరు ప్రాజెక్టులు కట్టకూడదు అనటం అన్యాయం. అవును. మీకు ఆ గోదావరి జలాలు మొత్తం పంపకాలు జరగాలి, జరిగిన తర్వాతే మీరు ప్రాజెక్టులు కట్టుకోవాలి అంటే, మీరు కాళేశ్వరం ప్రాజెక్టు పంపకాలు జరగక ముందరే కట్టుకున్నారు కదా సార్. అట్లా మనం చూసుకున్నా కిన్నెర శాఖ కలిసిన తర్వాత మహాగోదావరి అయింది. దాని తర్వాత వాళ్ళకి ఆ నీటి మీద హక్కు లేదు కదా. లేదు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, గోదావరి పరివాహక ప్రాంతం, ఆ ప్రాంతం మొత్తాన్ని లెక్కగట్టి అంతకుముందు ట్రిబ్యునల్స్ చెప్పు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ క్లెయిమ్ చేస్తూ, అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి చెప్పు ఉంటాయి. ఎగ్జాక్ట్లీ